అందరికీ నమస్తే. వెల్కమ్ టు VDS 777 తెలుగు న్యూస్. ఈరోజు కోడూరు నందు రైల్వే కోడూరు నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి సమావేశం. ఈ సమావేశంలో స్వర్గీయ సుకుమారెడ్డి గారితో పాటు మరికొంతమంది నాయకులకు అంచెలు కట్టించిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు అనంతరం రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో గుర్తు చేస్తూ సమావేశం నిర్వహించిన రాజంపేట జిల్లా అధ్యక్షులు మరియు శాసనసభ్యులు ఆర్కేపాటి అమర్నాథ్ రెడ్డి, కడప నగర మేయర్ మరియు రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు కె సురేష్ బాబు, రైల్వే కోడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొరమట్ల శ్రీనివాసులు, కడప పార్లమెంట్ పరిశీలకులు కొండూరు అజయ్ రెడ్డి, రైల్వే కోడూరు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కొంచెం అందరూ నిదానంగా ఒక 2 నిమిషాలు సెటిల్ చేయండి. ముందుగా ఇటీవల కాలంలో మన పార్టీ నాయకులు, మనందరికీ సన్నిహితులు మరణించిన విషయం మీకు అందరికీ తెలిసిందే. రమేష్ అన్ని పేర్లు కూడా చెప్పినాడు. మరి దగ్గరలో రీసెంట్ గా చనిపోయిన మనందరికీ ఆప్తుడు, ఆత్మీయుడు సుకుమార్ రెడ్డి గారు, ముఖ్యంగా కోడూరు మండలానికి సంబంధించిన సీనియర్ నాయకుడు, అందరికీ సుపరిచితుడు, మీకు మాకు అందరికీ. తన మృతి పార్టీకి ఎనలేని లోటు. ఇదందరూ మనము తన మృతికి సంతాపంగా అందరూ 1 నిమిషం పాటు మౌనం వహించాలని కోరుతున్నాను. ఉండాలని కోరుతున్నాను. కుటుంబ పరంగా మేము, పార్టీ పరంగా అందరూ. కొరమట్ల గారి వ్యవసాయ కమిటీ చైర్మన్ శివరాం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలందరూ కూడా చాలా క్లీన్గా, లోతుగా మాతో పాటు మీరు కూడా అబ్జర్వ్ చేస్తారని కూడా తెలుసు. ఇది ఒక రాక్షస పాలన, ఒక అటవిక పాలన, ఒక దుర్మార్గ పాలన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్న వేళలో చాలామంది కూడా కార్యకర్తలు, లీడర్లు, ముఖ్యంగా మహిళలు, క్యాడర్ అందరూ కూడా రకరకాలుగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు తెలుసు. మనం కూడా వైఎస్ఆర్సీపీ ఎక్కడే కానీ ఎవరికి తగ్గకుండా, ఎవరికి భయపడకుండా చూపిస్తూ ముందుకెళ్తున్న తరుణంలో దాని ముఖ్యంగా చెప్పాలంటే మన కోడూరు రైల్వే కోడూరు నిజంగా అద్భుతంగా పనిచేస్తామని చెప్పేసి కార్యకర్తలు అంతా చూసాం. ఫ్యాక్షన్కు మారిపోయిన కర్నూలు, అన్నపూర్ చూసాం. కానీ కోడూరు పరిస్థితి వచ్చేసరికి ఎక్కడే కానీ అవతల పార్టీ ధైర్యం చేయాల. వాళ్ళకి తెలుసు, వాళ్ళు 1 అడుగేస్తే మీరందరూ 100 అడుగులు వేస్తారని చెప్పి తెలుసు. కాబట్టి వాళ్ళందరూ కూడా కోడూరు కార్యక్రమం అయినప్పుడు కూడా ఎంతో అద్భుతంగా ఒక పార్టీ కార్యక్రమం అంటేనే మనకు ఎన్నున్నా కానీ ముందు వరుసలో ఉండి ముందు నడిపిస్తున్న మన మండల నాయకులు, కార్యకర్తలు, లీడర్లు అందరూ కూడా ఇంకా చురుగ్గా పాల్గొనేసి రాబోయేది. ఎందుకంటే మీకు తెలుసు, ఆల్రెడీ నేను చెప్పేది కాదు, ఇండికేషన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిపోయింది. చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలు, సూపర్ 6 హామీలు ఏదైతే ఉన్నాయో, వాడి ఎలక్షన్ ముందు అతను కానీ, మిత్రపక్షం పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ కానీ టోటల్గా ప్రజలు నమ్మించి మోసం చేశారు. ఎవరున్నా ఒక అబద్ధం చెప్తారు, 2 అబద్ధాలు చెప్తారు, 3 చెప్తారు. కానీ చంద్రబాబు నాయుడు ఏదో ఒక ఇది ఉంది, 100 అబద్ధాలు చెప్పిన దాకా అతనికి 100 తల అక్కడ నైట్ పైవే శాప్ ఉంది. ఆ సెన్సిటీగా దాడుతుంది అతనికి. ఎప్పుడు కళ్ళు మూసుకొని చెప్తానే ఉంటాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, మన ఊరు ప్రెస్ వాళ్ళు అడిగితే, సరే ఎప్పుడు సూపర్ 6 రిలీజ్ చేస్తారంటే, ఇంకా సూపర్ 6 ఏమనుకున్నావు, ఇడియట్ 4 మందమా, ఏమైతే ఎప్పుడు రిలీజ్ చేసేది అంటాడు. అంతకన్నా ఘోరమైన అబద్ధాలు, అసత్యాలు కూడా మీరు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 2019-24 మధ్యలో మనందరికీ తెలుసు, ఇంటింటికి కూడా డోర్ డెలివరీ. ఆడ లేదు, మొగ లేదు, పిల్లలు లేదు, వృద్ధులు లేరు, ప్రతి ఒక్కటి అందరూ కూడా చేసిన పరిస్థితి అందరూ చూసాం. ఈరోజు దానికి భిన్నంగా అందరూ కూడా మసపోసి మారడిక చేసిన పరిస్థితి ఈరోజు ఆ కుటుంబం మనం చూస్తాం. ఎక్కడ పట్టినా ముఖ్యంగా ఏదైతే మన స్త్రీని అంతా అద్భుతంగా మనం చూసుకుంటామో, ఒక అమ్మగా, కూతురుగా, బిడ్డగా చూసుకుంటామో, అటువంటి స్త్రీకి ఈరోజు రాష్ట్రంలో వాళ్ళకు ఒక విధమైన ఇది లేదు, ధైర్యం చెప్పి ఇది కాదు, సేఫ్టీ లేదు. ఎక్కడ పట్టినా అక్కడ వాళ్ళ పైన అగత్యాలు, కనీసం అమ్మాయి కదా, ఒక మహిళ కదా చూడకుండా వాళ్ళ పైన యాసిడ్ పోయడము, వాళ్ళ
వాళ్ళు ఎంచుకోకపోవడము రకరకాల ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చూస్తున్నాం. అదేవిధంగా రైతులను, అదేవిధంగా స్టూడెంట్స్ను గుంటూరు దగ్గర కానీ ఇటుకన్నా రకరకాల తప్పుడు కేసులు పెట్టడం, భూములు లాక్కోవడం అని కూడా చూస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజల్లో ఇప్పటికే తీవ్రమైన వచ్చింది. ఒక 6 నెలల్లో ఇంత తీవ్రమైన వ్యతిరేకత దేశంలో ఏ పార్టీకి ఉండదు. ఒక కూటమి పాపం తప్పని చెప్పేసి సముదాయం మీకు అందరూ మీకు తెలియజేస్తున్నాను. అందులో సభకు నమస్కారం. సభాధ్యక్షులు, అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజంపేట శాసనసభ్యులు అయినటువంటి అమర్నాథ్ రెడ్డి గారికి, సురేష్ బాబు అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు శ్రీనివాసులు గారికి, అజయ్ అన్న గారికి, కిషోర్ రెడ్డి గారికి, ధ్వజారెడ్డి గారికి, శ్రీనివాసులు రెడ్డి గారికి, ఎదురుగా ఉన్నటువంటి సాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటి వరకు మన పార్టీ సంవత్సర కాలంగా ఎన్ని ఒడుగుదొడుకులు వచ్చినా, ఎంత ఇబ్బంది జరిగినా నిబంధనలతో పనిచేస్తున్నాం. కానీ ఈనాటి ఈ తెలుగుదేశం పార్టీ, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ఎటువంటి తప్పు లేదని నా భావన. ఎందుకు అంటే గత ప్రభుత్వంలో మనం అధికారంలో ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు వాళ్ళు మన పైన 300 కేసులు పెట్టడం జరిగింది. ఒక్క కేసు కూడా వాళ్ళ మీద పెట్టకపోయేటప్పటికీ వాళ్ళు ఇప్పుడు మనతో చెలగాటం పడుతున్నారు. ఇదే పరిస్థితి మనం 19లో అధికారం వచ్చినప్పుడు వాళ్ళ మీద కానీ ఒక కన్ను పెట్టి చూసి నింటే ఈరోజు మనం ఓడిపోయేది లేదు, వాళ్ళు గెలిచేది లేదు, మనకి ఈ దుస్థితి వచ్చేది లేదని కూడా నా భావన. కాబట్టి ఎప్పుడైనా ఆ అధికారంలో ఉన్న వాళ్ళు ఇంకొక ఈ 5 సంవత్సరాల అధికారంలో ఉంటే మన వల్ల ఏమీ చేసే పరిస్థితి లేదు. ఏ కార్యకర్తకైనా ఈ తాలూకాలో చిన్న ఇబ్బంది జరిగినా ఫోన్ చేసిన వెంటనే మేమంతా మీ దగ్గరకు వస్తాం. ఎందుకైనా సిద్ధంగా ఉంటాం. ఏ కార్యకర్త కూడా భయపడాల్సిన పని లేదు. ఆర్థికంగా బాగలేకపోయినా మీరు మా సాయి శక్తులా మేము ఉండి ఆదుకుంటాం. ఏ రచ్చలు జరిగినా, ఏ ఇబ్బంది వచ్చినా మీ ఇంటి ముందు మేము ఉంటామని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఎవరు భయపడాల్సిన పని లేదు. ప్రతి కార్యక్రమానికి మేము ముందుంటాం. మంచికి చెడుకు, యుద్ధానికి కానీ, మీ ఇంటికి వచ్చి భోంచేసేదానికి కానీ, దేనికైనా మేము ముందుండి ఈ పార్టీని ముందుకు తీసుకుపోతామని తెలియజేసుకుంటూ మీ అందరికీ 2 చేతులు జోడించి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఒక 2 నిమిషాలు అందరూ నిదానంగా, ఎక్కువసేపు మాట్లాడము, అందరం క్లుప్తంగా ముగిస్తాం. ఈనాటి రీకాలింగ్ చంద్రబాబుస్ ఎలక్షన్ మేనిఫెస్టో అనే కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు, సోదరులు, పెద్దలు, రాజంపేట శాసనసభ్యులు, అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు, అలాగే కడప మేయర్, అన్నమయ్య జిల్లా అబ్జర్వర్ శ్రీ సురేష్ బాబు గారు, పెద్దలు బాబుల్ రెడ్డి గారు, ధ్వజారెడ్డి గారు, కిషోర్ రెడ్డి గారు, శ్రీనివాసులు రెడ్డి గారు, చక్రపాణి గారు, జడ్పీటీసీ ధనమ్మ గారు, మాజీ మార్కెటింగ్ చైర్మన్ సుబ్రహ్మరాజు గారు, ముస్తాక్ గారు, వేదికపై ఉన్న పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు అందరికీ శిరస్సు వంచి నమస్కారం, సాదర స్వాగతం. ముఖ్యంగా రెండు భాగాలుగా చెప్తాను నేను. ఒకటి ముఖ్యమైనది ఏంటంటే, ఇవాళ ముఖ్యమైన కార్యక్రమం రీకాలింగ్ చంద్రబాబు ఎలక్షన్ మేనిఫెస్టో అనేది. ఇందులో దీన్ని మనం పూర్తిగా తెలుగులోకి తర్జమా చేస్తే చంద్రబాబు గారి ఎన్నికల ప్రణాళికను గుర్తు చేసుకొనుట. సో తను ఎలక్షన్స్కు ముందు ఒక సంవత్సరం, 1.5 సంవత్సరం తను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ లేదు అందులో. ఎందుకంటే మీరు చూసుంటారు, మేనిఫెస్టో పట్టుకోమంటే బీజేపీ నాయకుడు ఆ రోజు పట్టుకోలే మేనిఫెస్టో. వీళ్ళిద్దరూ ఊరూరు తిరిగి ఏమేం చేస్తామని చెప్పినారు. ఆ మాటలు నమ్మి ప్రజలు వాళ్ళకి అధికారం కల్పించినారు. ఎలక్షన్స్ అయిపోయి వారి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం పైన అవుతా ఉంది. ఈ సంవత్సర కాలంలో ఏం చేసినారు,
మనకి ఎంత నష్టపోయినాము అనేది ప్రజలకు తెలియదా అనేది మన నాయకుడి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఇందులో భాగంగా మీరు చూస్తే ఆ సూపర్ 6 అని సూపర్ 7 అని ఏమేమి ఉన్నాయనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అది పెన్షన్ అని, తల్లికి వందనం అని, ఉచిత గ్యాస్ 3 సిలిండర్లని, ఉచిత బస్సు, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, ఇట్లా ఒక 6-7 పథకాలు ఉన్నాయి. గత సంవత్సరంగా మీరు చూస్తే తల్లికి వందనం అనేది ఇప్పుడు వేసినారు, పెన్షన్ 4000 ఇచ్చినారు. అంటే గత సంవత్సర కాలంగా ఒక్క పథకమే అమలైంది, ఇప్పుడు 2వ పథకం అమలైంది, ఇంకా 5 పథకాలు అమలు కావాలి. దీనికి ఎవరన్నా అడిగితే ఏమంటారు, నాలుక అని గ్యాప్ ఇచ్చి మందం అంటారు. అంటే మనం అర్థం చేసుకోవాలి, దానికి అర్థం ఏంటంటే 4 కోస్తాను అనేది అర్థం, మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే ఆ మాట అనలేక తను మందం అన్నాడు. సో మనము ఇది ఇప్పుడు 2వ దశ కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు. ఇది చంద్రబాబు గారు వారు చెప్పిన పథకాలు. దానికి ముందు తను ఇందులో మీరు వింటారు ఇప్పుడు చెప్పినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు కాకుండా మరిన్ని ఎక్కువ ఇస్తానన్నాడు. దానికి అర్థం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు కూడా ఇస్తానని. మనం ఓడిపోయినప్పుడే మన ప్రెజెన్స్ కార్యకర్తలకి, నాయకులకి మన భరోసా అవసరం. ముఖ్యంగా శ్రీనివాసులు గారు మీరు గమనించండి, చెప్తున్నా, ఓడిపోయినప్పుడే మనం కార్యకర్తలకి, నాయకులకి వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉంది. బాబుల్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు, ఎవరికి ఏ అవసరం ఉన్నా మేము అందరం వస్తామని. అందరం ఉంటాము. ప్రతి ఒక్కరిని, మన పార్టీకి పనిచేసిన ప్రతి కార్యకర్త, ప్రతి గ్రామ స్థాయి నాయకుడు కానీ, మండల స్థాయి నాయకుడు కానీ, నియోజకవర్గ స్థాయి నాయకుడు కానీ, ఎవరైనా కానీ ప్రతి ఒక్కరూ మనకు ముఖ్యం. అందరినీ సమన్వయం చేసుకొని తను ముందుకు సాగాలనేది మన అందరి అభిప్రాయం. ప్రతి ఒక్కరికి నీతో మాట్లాడేదానికి అవకాశం కల్పించు. ప్రతి ఒక్కరికి వారిది ఏదన్నా మనసులో మాట ఉంటే నువ్వు దయచేసి విని వారికి నువ్వు చేయగలిగిన పద్ధతిలో ఏ ఆఫీసర్, ఎంఆర్ఓ కావచ్చు, ఎండిఓ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, సిఏ కావచ్చు, నేరుగా ఫోన్ చేయాలి. మనకేం నువ్వు 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నావు, 15 ఏళ్ళు నీకు ఎక్స్పీరియన్స్ ఉంది. నేరుగా ఆఫీసర్లకు ఫోన్ చేసి గట్టిగా మాట్లాడు, మా వాళ్ళు ఇది నువ్వు ఎందుకు చేయవు అని అడుగు. ఈ పద్ధతిలో మనం ముందుకు పోతే మన అందరము సంఘటితమై, పార్టీ మళ్ళా బలోపేతమై మన అందరము ముందుకు నడుస్తాము. ఈ ముందుకు నడిస్తే భవిష్యత్తు జరిగే ఎలక్షన్స్ లో 100% మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోడూరు నుంచి గెలవాలి. మన అందరి ఆలోచన ఎట్లుండాలంటే ఫస్ట్ మన ఎమ్మెల్యే గెలవాలా, మన ఎంపీ గెలవాలా. ఉపాధి లేని వాళ్ళు 1.5 పైన 1,56,00,000 మందిని రాశాడు ఈనాడు. మన అఫీషియల్ గజెట్ పేపర్లో ఈనాడు స్వయంగా రాసిన పేపర్ కట్టింగ్. మరి ఒక్క పైసా కూడా 36,000 ఇస్తానని చెప్పినోడు కనీసం ఒక్క పైసా కూడా ఇవ్వకుండా అన్ని నేను చేసేసాను, సూపర్ 6 చేసేసాను, సూపర్ 7 చేసేసాను, ఎవరైనా కూడా ఇంకా సూపర్ 6 సూపర్ 7 చేయలేదు అని అడిగితే వాళ్ళ 4 మందం అని చెప్పి బెదిరించడం ధర్మమేనా అడుగుతారు, మోసం కాదని అడుగుతారు. ఒక్కరికి ఇచ్చిన పాపాలు కూడా 36,000, కానీ నువ్వేమో చేసేసాను, ఇంకా ఎవరైనా అడిగితే నేను 4 మందం అని అంటున్నాడు. ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు, మహిళలకు, మీడియా మిత్రులకు అందరికీ నా నమస్సమాంజలి తెలియజేస్తున్నాను. మనం ఈరోజు ప్రజలు లేకపోవడానికి, చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడని చెప్పడానికి, మన రాష్ట్రంలో 2019లో మన జగనన్న వచ్చేటప్పుడు రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది? 100 కోట్లు. 2024 ఎలక్షన్లో మనం ఓడిపోయాము. ఆ రోజు బడ్జెట్ ఎంత ఉంది? 700 కోట్లు. దానికి దీనికి తేడా చూడండి. అయినా కూడా మన జగనన్న వచ్చిన తర్వాత విపరీతంగా ఏదో అది దేశమంతా ఆ జబ్బు ఎక్కడుందో వచ్చి పడిపోయింది మనకు. కానీ 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడినా, ఎక్కడే కానీ ఏ ఆదాయము లేకపోయినా కూడా ఒంటరి పోరాటం చేసి చెప్పిన మాట తప్పకుండా ప్రతి పథకాన్ని ప్రజలకు దగ్గరగా అందజేసిన వ్యక్తి ఆలోచన చేయమని చెప్పని మన ప్రజలకు కూడా, ప్రజల్లో పోయినప్పుడు ఇది క్లుప్తంగా చెప్పాలా, జగనన్న అంటే ఏమిటి, చంద్రబాబు నాయుడు గారు అంటే ఏమిటి అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. మన అన్న ఉండేటప్పుడు ఇచ్చిన మాట తప్పలేదు. ఎక్కడా కూడా ఒక రోజు లేట్ అయినా కానీ ప్రతి ఒక్క పథకాన్ని, అమ్మ ఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, వైఎస్ఆర్ చేయూత కావచ్చు, వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, వైఎస్ఆర్ 0 వడ్డీ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా సంక్షేమం ప్రజలకు అందించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది మన జగన్మోహన్ రెడ్డి. ఆయన
అలా చేసినా కూడా ఆయన చేసిన దానికన్నా మిన్నంగా చేస్తానన్నాడు ఆయన. ఏది ఎక్కడ చేస్తున్నారు చూసాం. 1 సంవత్సరం అయిపోయింది పరిపాలన వచ్చి, చేసింది లేదు, ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి అర్థం అయిపోయింది. ప్రతి ఒక్కరు పెట్టే ఒక దేవుడిని వెనక్కి పంపించి పెట్టడం ముందుకు తీసుకొచ్చుకున్నాం అని చెప్పి ఈరోజు అందరూ కూడా ప్రజలు కూడా బాధపడుతున్నారు. కాబట్టి మనం అందరం కూడా పార్టీ కోసం ప్రతి ఒక్క మండలంలోనూ అందరికీ కూడా కష్టపడి పనిచేసి, ఒక చిన్న విన్నపం సార్, మన పార్టీ ముందుకు వస్తుంది, మనం గెలవగలుగుతున్నాము అనే సమయానికి ఆ పక్క నాట్యం చేస్తారు, ఈ పక్క నాట్యం చేస్తారు. తీరా మనం గెలిచి సీట్లో కూర్చున్నాక మన కాడికి వచ్చేస్తారు. అలాంటి వాళ్ళని దయచేసి కనిపెట్టుకొని ఎవరైతే మన నీతి నిజాయితీగా పనిచేస్తున్నారో వాళ్ళకు మాత్రమే పదవులను అప్పచెప్పాలి సార్. ఇవన్నీ కూడా మీకు కావాలని పెద్దలకు విన్నవిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టేజ్ పైన ఆసీనులైనటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇవాళ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇవాళ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో ఇక్కడి హాజరైనటువంటి సగం మందికి మాత్రమే ఫోన్ చేసి తెలియజేసినప్పటికీ తెలుసుకొని వచ్చిన వాళ్ళు సగం మంది పైన ఉన్నారు ఇక్కడ. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం రైల్వే కోడూరులో ప్రవేశపెట్టడం జరుగుతుందంటే మనకు సరిపోయేది ఈ హాల్ కాదు. సుమారు 1000-2000 మందితో కార్యక్రమం జరిపేంత బలం కార్యకర్తల్లో మనకు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అయితే సంవత్సర కాలం తర్వాత మనందరం కూడా ఏకమైనాం ఇక్కడ. ఈరోజు మన కార్యకర్తలందరిలో కూడా ఒక ఉద్వేగము, ఒక ఆనందం కార్యకర్తల ముఖాల్లో కనిపిస్తుందంటే స్టేజ్ పైన మన వాళ్ళందరూ కూడా ఒక్కటైనారు అనే ఆలోచనే ఈ రోజు కూడా ఇక్కడికి నడిపించిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 8 మంది శాసనసభ్యులుగా ఈ నియోజకవర్గంలో చలామణి అవుతున్నారంటే ఒక్క కొరమొట్ల శ్రీనివాసులు గారిని మాజీ శాసనసభ్యులను ఈ రోజుకి కూడా ఆ 8 మంది కలిసి ఆయన పేరును శాసనసభ్యుడిగా తీసేయలేకున్నారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. కొరమొట్ల శ్రీనివాసులు గారు మాత్రమే రైల్వే కోడూరు నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఓడిపోయినాడు అని చెప్పి అనుకోవడం మన పొరపాటు. ఆయన కాదు ఓడిపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఓడిపోయినాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే ప్రతి అభిమాని ఓడిపోయినాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే రైల్వే కోడూరు నుంచి ఓడిపోయినాడని చెప్పి మనందరం అనుకోవాల్సిన సందర్భం అని చెప్పి మనవి చేస్తున్నా. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, రాజపేట శాసనసభ్యులు, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి గారికి, బాబురెడ్డి గారికి, ధ్వజారెడ్డి గారికి, కడప మా పరిశీలకుడు అజయ్ రెడ్డి గారికి, కిషోర్ కే శ్రీనివాసరెడ్డికి, ముసాకి, మిగతా పెద్దలకి, ఇక్కడ వచ్చిన చాలా మంది మిత్రులందరి పేరు తెలుసు, అందరి పేరు చెప్పలేదు. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి, సర్పంచులకి, ఎంపీటీసీలకి, మండలాధ్యక్షులకి, జెడ్పీటీసీలకి అందరికీ పేరు పేరున ఈరోజు నమస్కారం. బాబు షూరిటీ మోషన్ గ్యారెంటీ అనే కార్యక్రమం అందరూ అనుకుంటారు ఏమి ఇంత తొందరగా చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మనం ఓడిపోయి సంవత్సరం ఇంకా ప్రశాంతంగా ఉండాలి కదా, 2 ఏళ్ళు 3 ఏళ్ళు మళ్ళా తర్వాత చేద్దాం లేని కార్యకర్తలందరూ కూడా అనుకోవచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టాం, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, చెప్పినది కాకుండా చేయనిది కూడా చెప్పి చేశాం. అయినా కానీ మనం ప్రజలు తీర్పు ఈ విధంగా ఇచ్చారు. వాళ్ళు చెప్పిన సంక్షేమ పథకాలు ప్రజలకు చెరువు కావాలి, మాట చెప్పారు కదా వాళ్ళు చేయాలి ఖచ్చితంగానే ఆలోచనతో 1 సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో ఏమి చేసినారంటే ఒక్క పింఛన్ తప్ప ఏమి చేసిన పాపాలు పోలేదు. మీరు ఆలోచన చేయండి. ఒక 2018 అధికారంలోకి వచ్చాం,
ఆ రోజున పింఛన్లు 36 లక్షల పైచిలకు పింఛన్లు ఉన్నాయి. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ని 3000 చేస్తూ 65 లక్షలు ఇచ్చిన పింఛన్లు ఘనత మన జగన్మోహన్ గారి. అంటే బరాబరి 35 లక్షలకి 30 లక్షలు కలిపితే 65 లక్షలు, అంటే అదనంగా 30 లక్షల పింఛన్లు ఇవ్వడం జరిగింది. ఒక సంవత్సరం అయిపోయింది, పింఛన్లు తప్ప ఏమీ చేసిన పాపన పోలేదు. ఈరోజు తల్లికి వందనం అని చెప్పేసి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఆలోచన చేయాలి, ప్రజలకు ఎంత కుచ్చుటోపి పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు, అంత కుచ్చుటోపి పెడుతున్నాడు. ఒక సంవత్సరం తల్లికి వందనానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి 15,000 ఇస్తా అని చెప్పి మనం ఉన్నప్పుడు 46 లక్షల తల్లికి వందనం వేస్తుంటే అమ్మఒడి వేస్తుంటే ఈరోజు బరాబరిగా 63 లక్షల అమ్మఒడి వేయాల్సిన అవకాశం ఉంది. కానీ 13,000 కోట్ల రూపాయలు తల్లికి వందనం వేయాలనుకుంటే బడ్జెట్లో కేటాయించింది 8,000 చిల్లర. 8,000 చిల్లర అంటే దగ్గర ఆ పింఛన్లో కూడా 6,000 కోట్ల రూపాయలు తల్లికి వందనంలో ఇవ్వడం లేదు. అంటే తల్లికి వందనానికి సంవత్సరానికి 13,000 కోట్లు ఇవ్వాలి. మొదటి సంవత్సరం ఇవ్వలేదు, రెండో సంవత్సరం ఇది, అంటే కేవలం 3 సంవత్సరాలు ఇస్తారు. లాస్ట్ ఎలక్షన్ అంటే 5 ఏళ్లకు గాను కేవలం 3 సంవత్సరాలు ఇచ్చి 2 సంవత్సరాలు ఎగరగొట్టే పని చేస్తున్నారు. అంటే ఇప్పుడు 2024 జూన్ నుంచి 2025 జూన్ వరకు ఈ మోసపురి అబద్ధాలతో చంద్రబాబు అందరం ఎక్కిన తర్వాత ప్రజలకి ఇవ్వాల్సినది, సంక్షేమ పథకాలు ఇవ్వాల్సినది 70,000 కోట్ల రూపాయలు ఈరోజు ఎగనమం పెట్టాడు చంద్రబాబు. అంటే ఎవరికి తెలీదు, 70,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన డబ్బు ఒక సంవత్సరం ఇవ్వకపోగా ఈరోజు మళ్ళీ మనం ప్రజలకి వెళ్ళాలంటే, మనం ప్రజల దగ్గరికి చెప్పాలంటే ఏమని చెప్పాలి? నిజంగా గ్యాస్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ విన్నారు, సంవత్సరానికి 3,400 కోట్లు బడ్జెట్లో కేటాయించాలి. అలాంటిది కేవలం ఒక సిలిండర్ ఇచ్చి దిలుపుకున్నాడు. అంటే కేవలం 800 కోట్లు రూపాయలు ఇచ్చాడు, 2,600 కోట్ల రూపాయలు ఎగరగొట్టాడు. ఇదే ఆదరణ పథకానికి సంవత్సరానికి 5,000 5,000 కోట్లు చెప్పినాడు. అంటే ప్రతి సంవత్సరానికి ఆదరణ పథకం కింద బీసీ సోదరులకు అందరికీ పనిముట్లు ఇచ్చే కార్యక్రమంలో 1,000 కోట్ల రూపాయలు ఎగరామం పెట్టాడు. అంటే 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క మహిళకి నెలకు 15,000 రూపాయలు చొప్పున 2,50,00,000 మంది జనాభా ఉన్నారు. బిలో పవర్టీ లైన్ ఎత్తుకుంటే 1,80,00,000 మంది ఉన్నారు. ఇది కూడా వేయలే. అంటే పరిస్థితి మీరు గుర్తులు గమనించాలి. నిజంగా ఈరోజు జగన్మోహన్ గారు తీసుకున్న ఆలోచన ప్రజల ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా రేపు సంవత్సరం మార్చిలో మనకి మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలకి ముందు పోయే లోపల ప్రజల వద్దకు వెళ్ళాలని, ఎన్ని వాస్తవాలు చెప్పాలని మనం ఆలోచించాలి. ఒక తూరు చాలా మంది 30 ఏళ్ళ నుంచి రాజకీయాలు చేసే వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యన రాజకీయాలు కొంతమంది యువత వచ్చినారు. 30 ఏళ్ల కిందట ఒక తూరు ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కానీ అబద్ధపూరిత వాగ్దానాలతోనే అతను మందరం ఇచ్చినాడు తప్ప ఎప్పుడు కానీ డైరెక్ట్గా ఎన్నికల్లో గెలిచిన పాపన పోలేదు. 95లో రామారావు వెన్నుపోటు గురించి అధికారులకు వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. 96లో పార్లమెంట్ ఎన్నికల్లో బై ఎన్నికల్లో ఊరు ప్రతి ఒక్క జిల్లా ఒక పథకాన్ని ఓపెన్ చేసి టెంకాయ కొట్టి ఆ ఎన్నికల్లో పబ్బం గడుపుతున్నాడు. 1999లో చూశారు, వాజ్పేయి ఒక్క ఓటుతో దిగిపోయినప్పుడు వాజ్పేయిని అడ్డం పెట్టుకొని 1999లో అధికారంలోకి రావడం జరిగింది. కానీ 2004లో ఈ రాష్ట్రాన్ని దిశ మార్చే విధంగా మన ప్రియతమైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు సంపూర్ణ పాదయాత్ర చేసి 2 చేతుల రాష్ట్రాన్ని రాజకీయంలో అధికారంలో తెచ్చిన వ్యక్తి రాజశేఖర గారు. భారతదేశంలోనే అత్యధిక స్థానాలు 34 పార్లమెంట్ స్థానాలు గెలిచి కేంద్రంలో కూడా మన రాష్ట్రం నుంచి 29 రాష్ట్రాల్లో
హైయెస్ట్ పార్లమెంట్ స్థానాలు ఇచ్చి కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో పెట్టిన వ్యక్తి. 2004 తర్వాత ఒక ఆలోచన చేస్తే రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయాలి, వేరేది ఇంప్లిమెంట్ చేయకూడదు. అలాంటిది మన ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు ఉచిత విద్యుత్ అయితే కానీ, రైతులకు ఉన్న రుణమాఫీ చేసేది కానీ, 108 అయితేమి, 104 అయితేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేమి, ఆరోగ్యశ్రీ అయితేమి ప్రవేశపెట్టి 2009 ఎన్నికల ముందు సోనియా గాంధీ కూడా ఖచ్చితంగా నువ్వు టీఆర్ఎస్ కలుపుకోవాలి, కాంగ్రెస్ కలుపుకొని పోవాలి, సిపిఐ కలుసుకొని పోవాలి, సిపిఎం కూడా కలుపుకోవాలి, ఒంటరిగా పోతే మనం అధికారంలోకి రాలే, ఇది నీ పద్ధతి కాదన్నప్పుడు కూడా నేను పెట్టిన సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో శ్రీరామ రక్ష మేడం 2009లో నేను ఒంటరిగా పోటీ చేస్తాను, ఎంతమంది కలిసి వచ్చినా కానీ మనకి జయం ఖచ్చితంగా ఉందని చెప్పేసి మహాకూటమిలాగా ఆ రోజు టీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కలిసినా కానీ రాజశేఖర్ గారు 33 పార్లమెంట్ స్థానాలు, 156 అసెంబ్లీ స్థానాలు గెలిచి పార్లమెంట్ స్థానాలు కూడా అత్యధిక స్థానాలు ఎక్కువ ఇచ్చి కేంద్రంలోనూ రాష్ట్రంలో అధికారం తెచ్చిన వ్యక్తి రాజశేఖర్ గారు. అంటే ఎందుకు చెప్తున్నంటే ఈరోజు సంక్షేమ పథకాలు మనం ప్రవేశపెట్టాం. తండ్రి ఆశయాల కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పుడు తన తండ్రి సంక్షేమ పథకాలు అన్ని కొనసాగాలి ఈ రాష్ట్రంలోనే ఆయన చెప్పట్టు పొమ్మని చెప్పి పొగబెట్టి బయటికి పంపించి ఒంటరిగా వచ్చి ఇద్దరై 17 మంది శాసనసభ్యులై 2014లో మహాకూటమిలాగా వాళ్ళందరూ ఏర్పడినా కానీ 67 అసెంబ్లీ స్థానాలు గెలిచి 2019లో మనం అధికారంలోకి రాకపోయినా కానీ 2014లో సుదీర్ఘ పాదయాత్ర తన తండ్రిలాగే చేసి 2019లో ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టి 2024లో మనం ఓడిపోయినామంటే చంద్రబాబు నాయుడు గారు మోసపూర్తి వాగ్దానాల వల్ల అని చెప్పేసి మనం గ్రహించాలి. ప్రజలు ఉదాహరణకి మీ కోడూరు నియోజకవర్గం ఎత్తుకున్నాం, కొరమంటి శ్రీను కేవలం 10,000 ఓట్లతో ఓడిపోయినాడు. ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టి ఇన్ని అభివృద్ధి కార్యక్రమం చేసి శ్రీను 30,000 నుంచి 40,000 పైన మెజార్టీతో గెలిచిన వ్యక్తి కేవలం 10,000తో ఓడిపోయినారంటే అది జనసేన మీద ఓడిపోయినామంటే 10,000తో కారణం దాంట్లో మన కార్యకర్తలు మనలో కూడా ఉంది, మనలో కూడా నిరుత్సాహంగా ఉన్నాం. మనము ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టాడే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు విస్తృతంగా తీసుకొని పోవాలని మనం ఆలోచన చేయలేదు కాబట్టి, ప్రజలకు బాగా తెలియపరచలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈరోజు మోసపూర్తి వాగ్దానాలతో కొరమంటి శ్రీను కేవలం 10,000 ఓటుతో, అంటే 180 నుంచి 200 బూతులు ఉంటాయనుకుంటాను ఈ కాన్స్టిట్యూషన్ లో. బరాబరిగా 25 ఓట్లు బూత్ వేసుకుంటే 12,000 ఓట్లు, అంటే 25,000 ఓట్లు ఒక్కొక్క కార్యకర్త మనలో సైనికులాగా పనిచేసింటే ఈరోజు శ్రీను గెలిచేవాడు. కారణం మనలో ఉత్సాహము లేకనే మనం ఓటమి పాల్పొందినాం. అలాంటిది ఖచ్చితంగా మీలో ఆ ఉత్సాహము అది రావాలంటే మనలో మార్పులు రావాలన్నారు. నిజంగా కొన్ని తప్పు ఒప్పులు జరిగినాయి. ఈసారి ఖచ్చితంగా మన మార్పు అనేది కోరుతారు. మన నాయకుడు కూడా జగన్మోహన్ కూడా ఖచ్చితంగా మార్పు కోరుతాడు. నిజంగా చెప్పాలంటే భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కానీ కార్యకర్తలను గుర్తించి పదవులు ఇచ్చిన వ్యక్తి రాజశేఖర్ జగన్మోహన్ గారు. నిజంగా మన జిల్లాలో చూసుకుంటే ఒక ముస్లింలో గౌస్లా అయితేమి, కరీముల్లా అయితేమి వాళ్ళందరికీ కూడా నామినేటెడ్ పదవులు సామాన్య కార్యకర్త కూడా ఇవ్వడం జరిగింది. మీ నియోజకవర్గంలో కూడా అన్వరణకి ఇవ్వడం జరిగింది. ఇలాంటి వాళ్ళకి కూడా ఈసారి కూడా పార్టీ కోసం జెండా మోసి కష్టపడిన వ్యక్తులకి తగు ప్రాధాన్యత ఇస్తానని చెప్పి ఈరోజు జగన్మోహన్ గారు చెప్పినారు. వాళ్ళు ఎన్ని విధాలుగా వాళ్ళు చేసినా కానీ మనం భయపడుతూ కాకూడదు. నిజంగా చంద్రబాబు నాయుడు ఈరోజు అరాచక పరిపాలన జరుగుతుంది, కుట్రపూరితంగా జరుగుతుంది. ఖచ్చితంగా దౌర్జన్యాలు, దహనఘటాలు, రౌడీజం ఎక్కువ చేస్తున్నారంటే కారణం
తాను ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి మైండ్ డైవర్ట్ చేసేదానికే అందరినీ కేసులు బనాయించి ఈరోజు జైలుకి పంపించే కార్యక్రమం. ప్రతి ఒక్కరూ మీరు అనుకుంటుంటారు వంశీ 147 రోజులు జైల్లో ఉన్నాడంటే కేవలం పీటీ వారెంట్ ఇచ్చి లోపలడం జరిగింది. నిజంగా నిన్న జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లికి పోయినాడు. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ప్రజలు తొందరలకు వస్తే కారు కింద ఎవరో మనిషి పడిపోయినాడని చెప్పేసి ఆ కారులో ఉండే వ్యక్తి డ్రైవర్ని కేసులో పెట్టాల్సింది పోయి బస్సులో మనం అందరం కూర్చోండాం. మన మీద పెడతారా, బస్సు డ్రైవర్ మీద పెడతారా? బస్సులో ఉండే వాళ్ళు అందరి మీద పెడతారంటే కేసు ఎక్కడ న్యాయమా? అదే విధంగా రాజంపేట రాయచోట్ల చూశాం, బెయిల్ రాకుండా అలాంటిది శ్రీకాంత్ మీద రమేష్ మీద కేసు కట్టారంటే కేవలం మైండ్ డైవర్ట్ చేసేదానికే. వాళ్ళు పెట్టే సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదు కాబట్టి మైండ్ డైవర్ట్ చేస్తాం. వాళ్ళ మీద ఎమ్మెల్యేల మీద ఎవరి మీద కేసులు పెడతా అంటే ప్రజలందరూ కూడా టీవీలకి అత్తకపోయి అయ్యే చూస్తారు. మన పని మనం చేసుకుంటూ పోతామని చెప్పేసి ఆలోచన ధోరణిలో వాళ్ళు చేస్తున్నారు. ఈరోజు ఇప్పటికే చంద్రబాబు ఎన్ని కేసులు పెట్టాలో పెడుతున్నారు. ప్రతి ఛానల్స్ వాళ్ళకు ఉన్నాయి. ఈరోజు దగ్గర సోషల్ మీడియా కానీ టీవీ ఛానల్స్ అయితేమి, ఏబిఎన్ అయితేమి, టీవీ5 అయితేమి, ఈటీవీ అయితేమి, మహా టీవీ అయితేమి అన్నీ కూడా ఛానల్స్ వాళ్ళకే ఉన్నాయి. మనకు ఉండేది ఒకే ఒక ఛానల్ సాక్షి. ఖచ్చితంగా సోషల్ మీడియా మనం పేజ్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి, బాగా సోషల్ మీడియా వైరల్ చేయాలి. కానీ సోషల్ మీడియా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి. గౌరవనీయులు ఈ వేదికను అలంకరించిన పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారు సురేష్పురం నుంచి మనకు అండగా తోడుగా ఎమ్మెల్యేగా ఈ పొద్దు కూడా చలామణి అవుతున్న కొరముట్ల శ్రీనివాసులు గారు, మన జెడ్పీటీసీ గారు ముస్తక్ గారు, దోజారెడ్డి గారు, వేదిక ముందు పక్కన ఉన్న ప్రజలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సోదరిమణులు, సోదరులారా, ఈ దినం ఈ కార్యకర్తల సమావేశంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకోవాల్సింది ఏమన్నామంటే బాబుల్ రెడ్డి గారు చెప్పినట్టు ఐకమత్యమే మన పార్టీకి ముఖ్యం. ఆ ఐకమత్యం లేకనే కొరముట్ల శ్రీనివాసులు గారు ఓడిపోయినారని అనుకున్నారు. కానీ ఓడిపోలేదు, గెలిచి ఇప్పుడు కూడా ఆయన పదవిలోనే చలామణి అవుతున్నాడు. ఎక్కడన్నా పోయి అడిగితే ఎవరు మీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అంటున్నారు. పాపం ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. ఈ పొద్దు కూడా కొరముట్ల శ్రీనివాసులే అని భావిస్తున్నారు. మళ్ళా పార్లమెంట్ సభ్యులు వస్తే శ్రీనివాసులు గారు ఎమ్మెల్యే ఎక్కడున్నారని ఆయన్నే అడుగుతున్నారు. కాబట్టి మనం అందరం ఐకమత్యంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మైనార్టీల తోడు నీడగా ఉన్న మన జగన్మోహన్ రెడ్డి అక్కడ ఓడిపోలేదు. ఇక్కడ సీను ఓడిపోతే ఆయన అక్కడ ఓడిపోయినాడు. కాబట్టి ఇది పునాది. మన శ్రీనివాసులు మనం అందరం తోడుగా ఉండి నీడగా ఉండి అన్ని కుల మతాలను తోడు తీసుకొని మనం అందరం ఐకమత్యంగా ఉండాలని మీ సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కార్యకర్తల ఈ సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్న మాజీ శాసనసభ్యులు శ్రీనివాసులు గారికి, అదేవిధంగా అన్నమయ్య జిల్లా పరిశీలకులు సురేష్ బాబు గారికి, అదేవిధంగా అజయ్ రెడ్డి గారికి, బాబుల్ రెడ్డి గారికి, ధ్వజారెడ్డి గారికి, శ్రీనివాసులు గారికి, శ్రీనివాసులు రెడ్డి గారికి, కిషోర్ గారికి, అదేవిధంగా పెనగలూరు కన్వీనర్ చక్రపాణి గారికి, జెడ్పీటీసీ సభ్యులకు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్రహ్మరాజు గారికి, ఇంకా అదేవిధంగా ముస్తాక్ పుల్లంపేట కన్వీనర్ ముస్తాక్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులందరికీ, సోదరులు సోదరీమణులకు, పాత్రికేయులకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను ఒక 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. ముఖ్యంగా
ఎందుకంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరి నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కావచ్చు, జిల్లా అధ్యక్షులతో కూడా మీటింగ్ పెట్టి ఇదంతా కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఎన్నికల్లో గెలుస్తామని అందరికి కూడా 100% నమ్మకం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే హామీలు ఏంటంటే ఆయన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ అమలవుతాయి, అది పోను సూపర్ 6 సూపర్ 7 అని 140 హామీలు ఇచ్చాడు. ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు, ఎలాంటి షరతులు లేవు, ఎలాంటి ఏ షరతులు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కానీ నిజంగా ఎందుకంటే అక్క చెల్లెమ్మలో ఎందుకంటే వాళ్ళ నాయకులు కొంతమంది ఒక మంత్రి ఉన్నారు, ఇప్పుడు కూడా పశువులు చొక్కా వేసుకుని తిరుగుతూ ఉంటారు. ప్రతి ఇంటికి అడుక్కుంటూ పోయినట్టు పోయి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఆడవారు ఉంటే నీకు 10,000, నీకు 10,000 అని పేరు నా చెప్పి పాపం ఆలోచన చేశారు. ఏదో మనం ఒక ఓటే కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది అమ్మ ఓటని ఒకరికి ఇస్తున్నారు, మన ఇంట్లో 3 పిల్లలు ఉంటే 50,000 వస్తానే మన కుటుంబానికి అని చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు పాపం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా బస్సు ఇక్కడి నుంచి నిజంగా ఇక్కడ ఏదైతే చిత్తూరు నుంచి ఇచ్చాపురం వరకు బస్సు మేము ఉచితము, ప్రతి మహిళ కూడా తిరగవచ్చు, మేము ఉండే తీర్థయాత్రలు చేసి రావచ్చు అనే ఆలోచనతో పాపం ఆలోచన చేశారు. ఏమైనా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఇవన్నీ మనకు మేలు జరుగుతాయో అని. ఈ రోజు నిజంగా ఆయన ఎన్నికైన సంవత్సరం అయిపోయింది. సంవత్సరం తర్వాత తల్లికి ఒక వందనం అని ఒక పథకాన్ని ఇచ్చి, అది కూడా పిల్లలకు పప్పుగుల్లాలు పెంచినట్టు ఆడొకరికి ఇచ్చి నేను ఇచ్చేశానని చెప్పడం జరిగింది. ఇంకొక సంవత్సరం మీద నాకు ఇంకొకటి ఇస్తాడు, ఇంకొక సంవత్సరం మీద నాకు ఇంకొకటి ఇస్తాడు, తర్వాత ఎన్నికలకు ముందు నేను అన్ని ఇచ్చేశాను, ఇప్పుడే ఇచ్చేశానని చెప్తున్నాడు. ఆ రోజు నిజంగా గతంలో కావచ్చు ఆయన ఈ రోజు పశువు కుంకం అని ఎన్నికలకు ముందు ఆ రోజు పశువు కుంకాలని ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది. నిజంగా మనం ప్రజల్లోకి తీసుకుపోవాలా, ఎందుకంటే ఈ కుటుంబానికి సంవత్సరానికి మీకు లక్షలాది రూపాయల పైన మేలు జరిగేది. 5 సంవత్సరాల్లో కుటుంబానికి 5 లక్షలు ఇవ్వాల్సిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఇంత బాకీ ఉన్నారు. తెలుగుదేశం నాయకులు ఎవరైనా గ్రామాల్లోకి వస్తే మీరు మా కుటుంబానికి ఇంత ఇవ్వాలా, మీరు ఇచ్చిన హామీల ప్రకారం మా కుటుంబానికి దాదాపు లక్షలాది రూపాయలు మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని నిలదీయాల్సిన అవసరం ఉంది. మన ప్రజలను చైతన్యవంతం చేయాలా. ముఖ్యంగా మీరు ఇప్పుడే ఆ QR కోడ్ అనేది మీకు ఇచ్చిన డౌన్లోడ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు అందరూ కూడా ప్రజలకు తెలిపి చైతన్యవంతులు చేయాలా. ఈ రోజు జిల్లాలో జరిగిపోయాయి, ఈ రోజు నియోజకవర్గంలో జరుగుతుంది, రేపు మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది, తరువాత గ్రామాల్లో కూడా చేయడం జరుగుతుంది. అప్పటికి పూర్తిగా మీరు ముందు పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకోండి దీని గురించి, తర్వాత ప్రజల్లోకి తీసుకుపోండి, ప్రజలను చైతన్యవంతులు చేయండి, తప్పకుండా చైతన్యవంతులు చేస్తారని కూడా నిజంగా ఆశిస్తున్నా. ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లాలో బలంగా ఉంది, అన్నమయ్య జిల్లాలో నిజంగా స్ట్రాంగ్ గా ఉంది. ఎందుకంటే ఈ జిల్లాలో ఓడిపోయినా, ఎందుకంటే ఇంత ఎదురుగాలి వీసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 40,000 50,000తో ఓడిపోతే ఈ జిల్లాలో కోడూరులో కేవలం 10,000తో ఓడిపోవడం జరిగింది, రాయచెట్లు 2,000తో ఓడిపోవడం జరిగింది, మదనపల్లిలో 5,000తో ఓడిపోవడం జరిగింది, కేవలం ఒక పీరియడ్ తప్పక. ఎందుకంటే కోడూరు ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కావచ్చు అందరూ కూడా చాలా బలంగా ఉన్నారు. ఏదో చిన్న పొరపాటు జరిగింది, ఎందుకంటే కార్యకర్తల్లో కూడా ఒకటే కొంచెం నిరుత్సాహం ఏర్పడింది. ఎందుకంటే మన ద్వారా ఏ పథకాలు జరగడం లేదు, ఏదో వాలంటీర్ వ్యవస్థగా జరిగిపోతున్నాయి, మన వాళ్ళ గ్రామాల్లో పట్టించుకునే వాళ్ళు లేరు అనే బాధ మీలో ఉంది, తెలుసు తప్పకుండా ఉంది. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఏదో చిన్న పొరపాటు జరిగింది, భవిష్యత్తులో కార్యకర్తలందరినీ కూడా అగ్రస్థానంలో ఉంచుతామని కూడా చెప్పడం జరిగింది. ఒకటి ఆలోచన చేయండి, ఇదే కోడూరు నియోజకవర్గంలో ఆ రోజు బై ఎలక్షన్ లో 30,000తో గెలిచారు, తరువాత ఎన్నికల్లో 19లో
దాదాపు 40,000తో గెలిచారు. ఈ పొద్దు కూటమి నాయకులు అంతా ఒకటైనా కూడా గెలిచింది కేవలం 10,000 ఓట్లతోనే గెలవడం జరిగింది. ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలోనే అన్నమయ్య జిల్లా ఆదర్శంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అదే విధంగా బలంగా ఉంది. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా కోడూరు నియోజకవర్గం నిజంగా ఎన్నికల ముందు నేను అనుకున్నా రాజంపేట నియోజకవర్గం కష్టంగా ఉంటుంది, కానీ నిజంగా రాజంపేట నేను కూడా కష్టంగా ఉంటుంది అనుకున్నా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు. కానీ కోడూరులో తప్పకుండా విజయం సాధిస్తాం, రాయచూడి విజయం సాధిస్తాం, తప్పకుండా జిల్లా అంతా కూడా విజయం సాధిస్తాం. ఏదైనా ఇబ్బంది అయితే రాజంపేట ఇబ్బంది అవుతుంది అనుకున్నా, కానీ మీరంతా బాగా పనిచేశారు. కానీ ఏదో కొంచెం నిరుత్సాహం, కొంచెం కొరవ, అది కూడా పూర్తిగా పోవాలా. ఎందుకంటే ఈ రోజు ఒక ఆలోచన చేయండి, కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య సమస్యలు ఉంటాయి, కుటుంబాల్లో కూడా బంధువుల మధ్య ఉంటాయి. అలాంటిది ఒక పెద్ద పార్టీ, ఇది ఒక పెద్ద వ్యవస్థ. అలాంటిది ఉండడం, నీకు భేదాలు తారతమ్యాలు ఉండడం సహజం. ఎవరైనా శత్రువు వచ్చినప్పుడు అందరూ ఒకటి కావాలా, శత్రువు వచ్చినప్పుడు అందరూ పోరాటానికి సిద్ధం కావాలా. ఎందుకంటే మనకు నాయకుడు ఒక్కడే, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరంతా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఆలోచన చేయండి, పులివెందుల తర్వాత కోడూరు అనేది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చాలా ఇష్టమైన నియోజకవర్గం. ఇది దాదాపు 30-40 సంవత్సరాల నుంచి నాకు తెలిసినంత వరకు కూడా అప్పుడు రాజారెడ్డి గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వివేకానంద రెడ్డి గారు కావచ్చు, వారి కుటుంబానికి ఎంతో ఇష్టమైన నియోజకవర్గం ఇది. పులివెందులు ఎంతో, కోడూరు కూడా అదే మాదిరిగా వాళ్ళు. ఎందుకంటే రాజారెడ్డి గారు 4 రోజులు 3 రోజులు పులివెందుల్లో ఉంటే 3 రోజులు కోడూరులో ఉండేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజుల్లో ఆయన ఎక్కువ కోడూరు ప్రాంతానికి వచ్చేవారు. ఈ ప్రాంతంలో వాళ్ళ వ్యాపారాలు కావచ్చు. అలాంటి నియోజకవర్గాన్ని మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచు కోటగా ఉండాల్సిన బాధ్యత మనందరం మీద కూడా ఉండాలని కూడా తెలియజేస్తూ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మనం అండగా ఉండాలా. ఎందుకంటే ఇలాంటి కష్ట సమయంలోనే దాదాపు మీరు కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు మీరంతా కూడా మేముంటాం, మేము కూడా అండగా ఉంటామని మీరందరూ కూడా ఆ రోజు అండగా ఉండి ఆయన వెంట నడవడం జరిగింది. అదే విధంగా దాదాపు మీరంతా కూడా ఇన్ని సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వెంట ఉన్నారు. రేపు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేదాని కోసం కూడా మీరంతా కూడా కంకణ బద్దులు కావాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు ఎందుకంటే మీరు ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయంతం చేసి, ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు మన వద్ద అన్ని పక్కన పెట్టి కేవలం ఈ రోజు శత్రువుపై పోరాటానికి మనం సిద్ధం కావాలా. మరలా ఈ కోడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించే కోసం ప్రతి ఒక్క కార్యకర్త కూడా కంకణ బద్దులు కావాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు మాట్లాడే నాకు అవకాశం కల్పించిన మీ అందరికి కూడా పేరు పేరున మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, జోహార్ వైఎస్ఆర్, జై జగన్.